రెండు డిఫరెంట్ షేడ్స్ లో అదరగొట్టిన మెగాస్టార్. సంక్రాంతి బరిలోకి దిగిన కాకా రచ్చ రచ్చే. కాకా అదిరింది నీ కానుక అంటూ ఫ్యాన్స్ కమెంట్స్. ఇంతకీ మరి కాకా కథేంటి? హవెలు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగా 158 మేకర్స్ ఫ్యాన్స్ కు అదిరిపోయేటువంటి విజువల్ ట్రీట్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య వంటి బాక్స్ ఆఫీస్ సునామీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాస్ కమర్షియల్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ మెగా 158 సినిమాకు సంబంధించి అఫీషియల్ టైటిల్ లాంచ్ క్లిప్స్ ను మెగాస్టార్ పుట్టినరోజైన నేడు గ్రాండ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కాకా అనేటువంటి టైటిల్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. టైటిల్ గేమ్స్ లో చిరంజీవి డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నారు. అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్ లో సత్యం పేరుతో సూపర్వైజర్ గా పనిచేసేటువంటి ఆయన అక్కడి ఉద్యోగులతో ఎంతో స్నేహంగా ఉంటారు. అందరూ పని ముగించుకొని వెళ్లిపోయిన తర్వాత నీటిలో దాచినటువంటి గన్నులు బయటకు తీస్తుండడం చూస్తుంటే తనకేదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ గేమ్స్ లో గెటప్ శ్రీను కీచెన్ విసిరినటువంటి కీచెన్ నీటిలో పడిపోగా మెగాస్టార్ దాన్ని తీసుకుంటారు. ఆ కీచెన్ పై లవ్ యూ డాడీ అనేటువంటి అక్షరాలు సైతం ఇంట్రెస్ట్ ని కలిగిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కూతురు సెంటిమెంట్ సినిమాకి హైలైట్ గా నిలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నది. ఇక కంపెనీలో ఎంతో సామాన్యుడిగా కనిపించేటువంటి మెగాస్టార్ గ్లిమ్స్ చివర్లో మాత్రం తూటాలతోటి శత్రువుల తాట తీస్తున్నారు. ఈ గ్లిమ్స్ రాకతో కాకాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. మరోవైపు ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా వచ్చే సంవత్సరం జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గతంలో సంక్రాంతి కానుకగా వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య దాదాపు 200 కోట్లకు పైగా వసూలను రాబట్టి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచింది. మెగాస్టార్లోని అసలైన మాస్ వింటేజ్ ఎనర్జిటీని కంప్లీట్ రేంజ్ లో వాడుకోవడంలో డైరెక్టర్ బాబీ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కుదరడంతో ఇండస్ట్రీ వర్గాల్లో వ్యాపార వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రీ లుక్ పోస్టర్ లో మెగాస్టార్ చూపించినటువంటి సరికొత్త యాటిట్యూడ్, ఇంటెన్స్ లుక్ సినిమాని ఏ రేంజ్ లో ఉండబోతుందో స్పష్టం చేశాయి. ఓ కొత్త అవతారం, సరికొత్త యాటిట్యూడ్ అంటూ మేకర్స్ ఇచ్చినటువంటి హింట్ చూస్తుంటే బాబీ ఈసారి స్క్రీన్ పై మరింత ఉగ్ర రూపాన్ని చూపించనున్నారని అర్థమవుతుంది. టైటిల్ గిల్స్ కూడా అందుకు తగ్గట్టే ఊర మాస్ ఎలివేషన్ తో కట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి మూవీ యూనిట్ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసింది. దాదాపు 40 రోజుల పాటు సాగినటువంటి ఇంపార్టెంట్ షూటింగ్ షెడ్యూల్స్ విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి. అంతేకాకుండా ఫస్ట్ పార్ట్ కి సంబంధించినటువంటి ఎడిటింగ్ వర్క్ కూడా ఇప్పటికే లాక్ అయినట్లు సమాచారం. ఈ సంవత్సరం మనశంకర్ వరప్రసాద్ గారితో 300 కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాని తన అకౌంట్ లో వేసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి వచ్చే సంవత్సరం సంక్రాంతికి కాకగా ఆడియన్స్ ముందుకు ఎన్ని వందల కోట్లు కొల్లగొడతారో చూడాల్సిందే. వాల్తేరు వీరయ్య కాంబో రిపీట్ చేస్తూ డైరెక్టర్ బాబీ కొల్లి దీన్ని రూపొందిస్తుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెద్ద రేంజ్ లోనే ఉంది. అయితే ఇవాళ చిరు బర్త్డే సందర్భంగా టైటిల్ గేమ్స్ ను ఫ్యాన్స్ కు బర్త్డే కానుకగా ఇచ్చారు. కదేంటో రివీల్ చేయలేదు కానీ జోనర్ ఏంటనేది చెప్పేశారు మేకర్స్. ఒక రొయ్యల ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేటువంటి సత్యం అందరి తల్లో నాలుకలా ఉంటారు. అందరికి పేరుకు యజమాని అయినా అందరితో పాటు కలిసిపోయి వృత్తే దైవంగా పనిచేటువంటి ఒక టైప్. కూతురు అమ్ము అంటే ప్రాణం. బైక్ కీచైన్ మీద ఐ లవ్ యూ డాడీ అని ఉంటుంది. అలాంటి సత్యం వెనుక ఒక బ్యాక్గ్రాఫ్ ఉంటుంది. గన్నులు, రక్తపాతం, శత్రువుల సమూహం ఉంటుంది. అదేంటనేది బిగ్ స్క్రీన్ పైన చూస్తేనే డెఫినెట్ గా కిక్ వస్తుంది. ఒక మామూలు మిడిల్ క్లాస్ సెటప్ లో కనిపిస్తున్నటువంటి చిరంజీవిని డైరెక్టర్ బాబీ డిఫరెంట్ గా ప్రజెంట్ చేసిన వైనం విజువల్స్ లో ఉంది. అయితే గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ రీమిక్స్ చేస్తూ తమనిచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బట్ 3 నిమిషాల వీడియో అయినప్పటికీ చిరు లుక్ కేవలం మాత్రం 3 షాట్లకే పరిమితం చేశారు. మిగిలిందంతా పెద్ద డీటెయిల్స్ లేకుండా ఫ్యాక్టరీ సెటప్, సునీల్, గెటప్ శ్రీను తదితర ఆర్టిస్టులు అందరితో పరిచయం చేస్తూ లాగిన్ చేసేశారు. అయితే జనవరి 13న కాకా థియేటర్లో అడుగు పెట్టబోతున్నాడు. వెంకటేష్, అనిల్ రావుపిడి దీనికన్నా ఒకరోజు ముందు జనవరి 12న రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్యని మించి హిట్ అవ్వాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి బాబీ కొల్లి ఈసారి ఎలాంటి కంటెంట్ ఇస్తాడోనని ఫ్యాన్స్ డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ నేపథ్యమే అయినప్పటికీ ఇంటర్వెల్ ఎపిసోడ్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ ని తనదైన స్టైల్లో హ్యాండిల్ చేసేటువంటి బాబీ ఈసారి కాకాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కాక రేపుతాడోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాల్తేరు వీరయ్య మనం చూసాం. స్టిల్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దీంట్లో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమా అని అయితే అనిపిస్తుంది. చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే కీచైన్ దాంట్లో పడినప్పుడు బటన్ నొక్కితే దాని కిందికి వెళ్తుంది. దాని తర్వాత గన్స్ అన్ని కూడా దానికి అతుక్కుంటాయి. దాంతో పాటు కీచైన్ కూడా అతుక్కుంటుంది. సో బయటికి ఒకలా, లోపలికి ఒకలా, అంటే తెలిసిన కథ, అంటే డెఫినెట్ గా అది ట్విస్ట్ ఏం కాదు. ఆడియన్స్ కి తెలిసేలానే అక్కడ సినిమాలో కథలో ఉన్నటువంటి వాళ్ళకి నార్మల్ వ్యక్తిగా, దాని తర్వాత ఆడియన్స్ కి రియాలిటీ
చూయించేటువంటి ఒక జోనర్ ఇది. ఇలాంటి జోనర్స్ చాలా చాలా స్పెషల్. ఏందంటే బేసిక్‌గా ఇప్పుడొచ్చేటువంటి సినిమాలన్నిట్లలో కూడా మేజర్‌గా అక్కడ స్టోరీ మొత్తం కూడా ఆడియన్స్‌కి హైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ సినిమాలో ఉన్నటువంటి ఆర్టిస్ట్‌లకందరికీ రివీల్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అలా కాదు. ఆడియన్స్‌కి తెలిసిపోయేలా అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్‌లనికి హైడ్ చేసేలా ఉంది స్టోరీ కాబట్టి ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు బాబీ అనేది ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈరోజు అంటే ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ 22 మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందా అని. సో, మెగా 158 కాస్త కాకాగా మారిపోయాడు. అయితే డెఫినిట్‌గా ఈ స్టోరీకి అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ కాకా కాకుండా స్టార్టింగ్‌లో కదిరి అని కూడా వినిపించింది. సో, కదిరి మేబీ బావుంటుంది. దాంట్లోనే కాకా అని పెడితే కొంచెం ఏదో 'మున్నా' ఫ్లేవర్ ఏదో 'ప్రభాస్' యాక్ట్ చేసినటువంటి 'మున్నా' ఏదైతే ఉందో దాంట్లో 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ కాకా గుర్తొస్తుందంటూ కూడా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ సినిమా చూసిన తర్వాత ఆ ఒపీనియన్ ఆబ్వియస్‌గా మారొచ్చు కానీ 'కాకా', 'కదిరే' ఈ రెండిట్లలో గతం నుంచెల్లి 'కాకాజీ', 'కాకా' దాని తర్వాత 'కదిరి' 3 టైటిల్స్ అయితే వినిపించాయి. ఫైనల్‌గా 'కాకా' తోటి వెళ్ళిపోయారు మేకర్స్. సో, మరి ఈ టైటిల్ మీకెలా అనిపించింది? అండ్ టైటిల్‌కి మీరు చూసినటువంటి గ్లిమ్స్‌కి ఏంటి కనెక్షన్ అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.